హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీజీ జర్నీ విత్ లక్ష్మీ వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే ఒక మంచి కాన్సెప్ట్ తోటి మీ ముందుకు వచ్చాను. కాన్సెప్ట్ ఏమి అంటే, మనము పుట్టినప్పటి నుంచి లాస్ట్ చనిపోయే వరకు కూడా మనము దేని నుంచి నేర్చుకుంటాము అనే క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడుగుతున్నా. మీరు వచ్చేసి దేని నుంచి నేర్చుకుంటున్నారు నాకు కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. నేనైతే ప్రకృతిని అబ్జర్వ్ చేసి ప్రకృతి నుంచి చాలా వరకు నేర్చుకున్నాను. ప్రకృతిలో వచ్చేసి చాలా రకాల పక్షులు ఉంటాయి, చాలా రకాల జంతువులు ఉంటాయి, చాలా రకాల మనుషులు ఉంటారు, చాలా రకాల చెట్లు కూడా ఉంటాయి. ప్రతి ఒక్కదాన్ని గురించి ప్రతి ఒక్కదాన్ని చూసినప్పుడల్లా మనం సంథింగ్ నేర్చుకోవచ్చు అబ్జర్వ్ చేసినప్పుడు. కుక్కను చూసినప్పుడు చూడండి, మనమైతే చాలా విశ్వాసంగా ఉంటది, విశ్వాసంగా ఎలా ఉండాలని కూడా నేర్చుకోవచ్చు. ఇంకా పులిని చూసినప్పుడు చాలా బలంగా ఎలా తయారు కావాలని నేర్చుకోవచ్చు. ఇంకా కోతిని చూసినప్పుడు మనమైతే చాలా ఎలా ప్రాకాలి, మనకు లేనప్పుడు ఎలా మనం క్యాచ్ చేయాలి దాన్ని అనే విధంగా కూడా మనం నేర్చుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్క చెట్టు నుంచి ప్రతి ఒక్క పుట్ట నుంచి మనం నేర్చుకునే విషయాలు చాలా ఉంటాయి అబ్జర్వ్ చేసినప్పుడు. అలా చేసుకోకుండా కొంతమంది ఏం చేస్తారు అంటే, ఒకరితో ఒకరు కంపేర్ చేసుకొని చాలా వరకు తన ఎబిలిటీస్ ని మర్చిపోయి వాళ్ళు సక్సెస్ కావడానికి చాలా వరకు టైం తీసుకుంటా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం, వాళ్ళ టైం మొత్తం పక్కన వాళ్ళ మీద ధ్యాస పెడతా ఉంటారు. అవి ఎలా వాటి యొక్క ఎబిలిటీస్ ని గమనించి అవి ఎలా పైకి పోవాలనే దాని మీదనే ధ్యాస పెడతాయి. కుక్క అయితే గనక తన విశ్వాసాన్ని ఇంకా ఎలా పెంచుకోవాలని ట్రై చేస్తా ఉంటది. కోతి అయితే ఇక్కడ ఫుడ్ దొరకకపోతే ఇంకా దూరంగా పోయి నేను ఎలా ప్రాకాలనేదే ఆలోచిస్తా ఉంటది. అది పులి కూడా అదే విధంగా అది కూడా తన బలంగా ఎలా తయారు కావాలి, ఇంకా బలంగా ఎలా తయారు కావాలి, దూరంగా జంతువు ఉంటే నేను ఇంకా బలంగా ఎలా పోవాలనే దాని మీదనే ఫోకస్ పెడతా ఉంటది. ఎందుకంటే దాని శక్తి సామర్థ్యాలు అవే ఉంటాయి. మనుషులైతే అలా కాకుండా కంపారిజన్స్ నే ఎక్కువ చూస్తా ఉంటారు. వాళ్ళైతే ఇది విజయాన్ని పొందారు, నేను ఏ విధంగా విజయాన్ని పొందాలనే దాని గురించి ఆలోచించకుండా వాళ్ళు విజయాన్ని పొందారు అనే దాని మీదనే ధ్యాస పెడతా ఉంటారు. దాని వల్ల మనం నిజంగా మన శక్తి సామర్థ్యాలను మర్చిపోయి మనల్ని మనం అర్థం చేసుకోకుండా వాళ్ళను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తా ఉంటాము. దాని వల్ల మన టైం వేస్టే అవుతుంది. మనం వచ్చేసి మనకు ఎట్లాంటి యూజ్ ఉండదు. వేరే వాళ్ళని మన లైఫ్ లోకి తెచ్చుకున్నప్పుడు వాళ్ళలాగా అయితే మనం తయారు కాలేము. మనకు దేవుడు వచ్చేసి కొన్ని ఎబిలిటీస్ ని ఇచ్చాడు, వాటిని యూజ్ చేసుకుంటా మనం ముందుకెళ్తే మనం అయితే గ్రో కాగలుగుతాము, సక్సెస్ కూడా కాగలుగుతాము. ఇది నేను పర్సనల్ లైఫ్ లో అయితే ఎక్స్పీరియన్స్ చేశాను. కంపారిజన్స్ అనేటివి కుటుంబంలో ఉంటాయి, బయటకు సొసైటీలో వెళ్ళినా కూడా ఒకరిని ఎత్తి చూపి వాళ్ళైతే సక్సెస్ అయ్యారు నువ్వెందుకు కాలేదు అని అయితే అంటా ఉంటారు. కానీ మన శక్తి సామర్థ్యాలు ఏంటివి అనేది ఎవరు కూడా చెప్పరు. మనకు మనమే చెప్పుకోవాలి, మనకు మనమే గ్రో కావాలి, మనకు మనమే షైన్ కావాలి. ఈ విధంగా అయితే మనం లైఫ్ ని లీడ్ చేస్తే ఖచ్చితంగా మన సక్సెస్ అనేది మన వెనుకనే ఉంటుంది. ఎవరు కూడా ఎవరితో కంపేర్ చేసుకుని ఎవరిలాగానో మనం మారాల్సిన అవసరం అయితే మనకు లేదు. మనం మనలాగానే తయారు కావాలి, మన ఎబిలిటీస్ మనమే గుర్తించుకోవాలి, మనము మన లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయాలి. ఇది నా కాన్సెప్ట్. ఈ విధంగానే నేను లైఫ్ ని అయితే లీడ్ చేసుకుంటా పోతాను. మీరు ఏ విధంగా మీ లైఫ్ ని లీడ్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.